అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉప్పు చేప టమాటా పులుసు చేస్తున్నానండి. నేను ఎలా చేస్తానో మీకు వీడియోలో చూపిస్తాను, చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్సాక్షిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇలాగే మీ బ్లెస్సింగ్స్ నా పైన ఉండి నన్ను ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటున్నాను. కొంచెం తగినంత నూనె పోసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించుకోవాలండి. ఆ వేయించుకున్న తర్వాత ఉప్పు చేప ముక్కలను కూడా తీసి దాంట్లో వేసేసుకుంటే కొంచెం పచ్చివాసన దాంట్లో బ్యాడ్ స్మెల్ అయిపోతాయండి. తర్వాత మనం టమాటా ముక్కలు కట్ చేసుకున్నాయి వేసేసుకుంటామేనండి. మనం గరిటతో అయినా కలుపుకోవచ్చండి, ముక్క వేయించుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నూనెలో వేగున్నాయి కాబట్టి కొంచెం గట్టిగానే ఉంటాయి అన్నమాట. తర్వాత ఉప్పు పసుపు కలిపేసి వేసేసుకుంటున్నానండి. ఉప్పు తక్కువ వేసుకోవాలండి. వాటికి ఉప్పు చేపలకు ఎండబెట్టేటప్పుడు ఉప్పు ఎక్కువ వేస్తారు కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి ఉప్పు. అలాగే మూత అనేది కంపల్సరిగా ఉండాలండి. ఆవిరి మీద మగ్గితే చక్కగా బాగుంటుంది టేస్ట్. కూర ఏగటం వేరు, మగ్గటం వేరండి. వీటిల్లోనే మనకి కూర టేస్ట్ వచ్చింది అన్నమాట. అలాగే ఒక పావుగంట సేపు అన్నా సరే కొంచెం మగ్గిద్దండి. అలా చేసుకుంటూ ఉండగా కొంచెం మధ్యలో మనం అడగంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలండి. ఆ తర్వాత మనం సరిపడా కారం వేసుకోవాలండి. తర్వాత కొంచెం ఇలా కలుపుకుని మధ్యలో ఒక 2 నిమిషాలు వండిచ్చేసిన తర్వాత ఇంకా నిమ్మకాయ సైజంత చింతపండు పులుసు గుజ్జు తీసుకుని పోసుకుంటామండి. ఈ టమాటాలు పులుపున్నా సరే చింతపండు పోస్తే ఆ కూర బాగుండిద్దండి. ఎందుకంటే పుల్లగా ఉండిద్ది, ముక్కకు కూడా పట్టిద్ది, బాగుండిద్ది. కూర కూడా చక్కగా తినడానికి టేస్టీగా ఉండిద్ది. దీంట్లో దోసకాయ వేసుకోవచ్చు, వంకాయ వేసుకోవచ్చు అండి. కాకపోతే టమాటా ఉప్పు చేప చాలా బాగుండిద్ది. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి. ఇంకా మూత పెట్టేసేసి సిమ్లో మొత్తం క్లోజ్ చేయకుండా కొంచెం బయటకు వండించుకుని మూత ఆవిరిపోయే విధంగా పెట్టుకోవాలండి. తర్వాత మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం గుజ్జుగా ఉన్నంగా అప్పుడు మనం నూనె పైకి తేలిద్ది కదండి, అలా చూసుకుని మనం కట్టేసేసుకుంటామేనండి. వీడియోస్ చూడండి. వీడియోస్ చూసి లైక్ చేయండి. లైక్ చేసి వీడియోస్ చూసి నన్ను కూడా మీరు సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరున మరొకసారి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోస్ చూసే వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోస్ చూడండి.